మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 88వ దావీదు కీర్తన 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకు చెవియొగ్గుము. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయములో దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మన అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుంటే, కోరాహు కుమారులు ఈ యొక్క కీర్తనలు వ్రాసి దేవుని సన్నిధిలో వారు చేస్తున్న ప్రార్థన, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక అని అంటున్నారు. కోరాహు కుమారులు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు అంటే రాత్రి వేళ. ఈరోజు దేవుడు కోరాహు కుమారుల ద్వారా మనకు చెప్పుచూ ఉన్నారు, రాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అని. మనము ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క స్వరము వింటాము, కల వింటాము, దర్శనాలు చూస్తాము. 2వ వచనము ఒక్కసారి చదువుకుందాం. నా ప్రార్థన నీ సన్నిధిని చేరును గాక, నా మొరకు చెవియొగ్గుము, నేను ఆపదలతో నిండియున్నాను అని అంటున్నారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీ ఆపదలు అన్నీ కూడా నీ ప్రార్థనల ద్వారా, నీ కన్నీళ్ళ ద్వారా, నీ కనిపెట్టి ప్రార్థన చేయటము ద్వారా తప్పకుండా దేవుడు ఆపదలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తారు. మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు మనము ఎక్కడికి వెళ్తాము? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తాము. బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులకు ఆపద వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టినారు. వారి ప్రార్థన ఆలకించి వారి ఆపదలన్నిటిలో నుంచి దేవుడు వారిని తప్పించారు. ఎస్తేరుకి ఆపద వస్తే దేవుని సన్నిధికి వెళ్ళినది. దానియేలుకు ఆపద వస్తే దేవుని సన్నిధికి వెళ్ళాడు. పౌలు శీలలకి ఆపద వస్తే దేవునికి పాటలు పాడి ప్రార్థన చేశారు. ఇలా బైబిల్లో అందరినీ చూసుకుంటే అందరి ప్రవక్తలు దేవుని సన్నిధికి వెళ్ళినట్లుగా మనము కూడా మనకి ఆపద వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా మనము ఎవరి దగ్గరికి వెళ్తాము అంటే ఖచ్చితంగా మనము దేవుని సన్నిధికి వెళ్తాము. దేవుని దగ్గర మొరపెట్టదాము, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము, దేవుని దగ్గర అంగలారుస్తాము. ఈ యొక్క వచనంలో అంటున్నాడు, నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది అని అంటున్నాడు. నిజముగా వారు అంటున్నారు, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది అంటే వారు ఎంతో అగాధమైన లోయలోనికి త్రోయబడ్డారు, ఎంతో అగాధమైన పరిస్థితులలోనికి వారు వెళ్ళిపోయారు. అప్పుడు కూడా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవా నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది, అయినను నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పుచున్నాడు. మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, మన జీవితాలలో కూడా ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మరి మనము కూడా మనకి ఏ సమస్య వచ్చినా, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే చాలామంది ప్రక్క వాళ్ళకి, స్నేహితులకు చెప్పుచూ ఉంటారు. కానీ వారికి చెప్పినంత మాత్రాన మన సమస్యలు తీరవు. కానీ దేవాతి దేవునికి నీవు ఎప్పుడైతే నీ సమస్యను చెప్పుతావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో దేవుడు కార్యము చేయబోతూ ఉన్నారు. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. రాత్రికాల సమయమందు మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతన దినమును మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ దినమంతయు మేము ఉత్సహించి సంతోషించే కృపను, అట్టి భాగ్యాన్ని మీరు మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా.
ఎంతమంది బిడ్డలు ఈ వాక్యంని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారి కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహిస్తూ రమ్మని అడుగుచున్నాను తండ్రి. బలహీనులు ఉంటే జ్ఞాపకం చేసుకోండియా. నీ బలమైన హస్తము వారి మీద ఉంచండి తండ్రి. చదువుకుంటున్న బిడ్డలుంటే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి యొక్క స్టడీస్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మంచి జ్ఞానమును, జ్ఞాపశక్తిని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క చదువుకు తగినట్లుగా వారి ఉద్యోగము పొందుకుంటానికి కృప చూపించండి తండ్రి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. చక్కటి భాగస్వాములను మీరు జతపరచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. ఆర్థిక సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండియా. కోర్టు కేసులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండియా. ఆ కేసులన్నీ కూడా సకాలంలో కొట్టివేయబట్టానికి కృప చూపించండి తండ్రి. మీరు న్యాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. సుఖమైన ప్రసవాన్ని మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. ప్రసవించిన తల్లి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. ఇరువురికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియా. వారి యొక్క గర్భద్వారాలు మీరు తెరవండి యేసయ్య. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వమని అడుగుచున్నాను తండ్రి. నీ ప్రియబిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో యేసయ్య నీ దేవదూతుల కాపుదల నీ ప్రియబిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభా. అయా నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగమును, వ్యాపారమును, చేతి పనులన్నిటినీ కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్య మీరు ముందుండి నడిపించమని, నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.